హిట్ టీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనలకు మరియు ప్రమోషనల్ ఇంటర్వ్యూస్ కోసం వెంటనే సంప్రదించండి. గురువుగారు చాలా చక్కటి వివరణ భోజనం గురించి, అలాగే ఎలా కూర్చోవాలి, ఇలాంటి చాలా మనం మాట్లాడున్నాము. ఇక స్నానం చాలా అంటే చాలా ముఖ్యమైంది. అందరూ పాటించవలసింది. అసలు సర్వకోటి పాటించాలి. అందులోనూ మనుషులు తప్పకుండా పాటించాల్సిన నియమం. ఏ విధంగా చేయాలంటారు చెప్పండి? ఎలాగైతే మనం ఇంతకుముందు చెప్పుకున్నట్టు భోజనం శరీరం కోసం కాదు, మనస్సు కోసం, అందులో ఉన్న పరమాత్మ కోసం, పరమాత్మ. లేదు ఆత్మ కోసం ఉమ్, అన్నట్టుగా స్నానం కూడా ఉమ్, శరీర శుద్ధికి స్నానంతో పని లేదు, ఉమ్, బుడతో తుడుచుకుంటే సరిపోతుంది. ఉమ్, ఇంకోటి, మన భారతీయ సంప్రదాయం ఎంత విశిష్టమైందంటే ఉమ్, మనం స్నానం చేసేటప్పుడు ఉమ్, గంగే చ యమునే చైవ గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేరి జలేస్మిన్ సన్నిధిం కురు, ఈ మంత్రం చదువుకుంటూ స్నానం చేస్తాం. ఉమ్, అంటే మనము ఏ జలంతో స్నానం చేస్తున్నామో ఆ జలంలో గంగా యమున గోదావరి సరస్వతి నర్మదా సింధు కావేరి అనే 7 నదుల తీర్థం వచ్చి చేరాలి. ఉమ్, అవన్నీ ఇందులో ఆవేశించాలి. ఉమ్, వాటిని నేను స్నానం చేయాలి. ఉమ్, నెక్స్ట్ శ్లోకం, గోవిందే సదా స్నానం ఉమ్, గోవింద సదా జపం గోసదా ధ్యానం సదా గోవింద కీర్తనం. ఉమ్, రెండో మాట, గోవింద 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 గోవింద, ఉమ్, గోవింద నామస్మరణతో స్నానం చేయాలి. ఉమ్, సరే, శివభక్తులు శివ అంటారు, అది వేస్తుంది. ఉమ్, పరమాత్మనామం, ఉమ్, పరమాత్మనామాన్ని చెప్పుతూ స్నానం చేయాలి. ఉమ్, సప్త నదుల నామం చెప్తూ ఆ నదుల నీళ్లల్లో ఆవేశింపచేసి వాటితో స్నానం చేయాలి. ఉమ్, ఒకవేళ స్నానం అనేది శరీర శుద్ధికి అయితే ఆ నదులు ఎందుకు? ఉమ్. మినరల్ వాటర్ తీసుకోండి, మినరల్ వాటర్ తీసుకొని చేయండి, స్నానం చేయండి. ఈ మధ్య కాలంలో అది చేస్తున్నారు గురువు గారు. చేస్తున్నారా? ఇంకా విశేషం. మినరల్ వాటర్ అందుకనే వచ్చింది ఏంటంటే, ఇప్పటి కాలంలో అనకూడదు కానీ మనం వాళ్ళ కోపం వస్తుందో తెలియదు నాకు, శరీరానికే ప్రాముఖ్యం ఇస్తున్నారు. అవును. ఒక్కరికి తెలియదు అనటం కంటే దృష్టి పెట్టరు. ఈ శరీరం నిలిచేది దేనివల్ల? ఆత్మ లేకుంటే శరీరం నిలుస్తుందా? శరీరం అనేది ఆత్మకు ఇల్లు, అది లేకుండా ఇది ఉంటుందా? మరి దాన్ని పట్టించుకోకుంటే, ఇందులో కొందరు, మనకు మంచి సందేహం ఉంది, కొందరు అడిగారు, శరీరం కనపడుతుంది, ఆత్మ కనపడుతుందా? కనపడంది ఉంటుందా? ఉంటుంది. అంటే కనపడంది ఉండదు అంటావా? పోని నీ మాట ఒప్పుకుందాం, ఉండదా? ఉంటుంది. ఉండదు అంటే బుద్ధి కనపడుతుందా మనకు? కనపడదు. ఉందా లేదా? ఉంది. ఆకలి కనబడుతుందా? ఉందా లేదా? మనం వాటిని భావంతో తెలుసుకుంటాం. మన ఆలోచనలో బుద్ధి చెప్తుంది, మన అవస్థ ఆకలి చెప్తుంది. అలాగే మనం నా ఇల్లు అంటాం. ఒక చిన్న ఎగ్జాంపుల్, నా ఇల్లు అంటే నేను వేరు, ఇల్లు వేరు. అంటే ఇల్లు నాకంటే వేరే కదా, నేనే ఇల్లా? అలాగే నా వస్త్రము, నేను వేరు, వస్త్రం వేరు. నా భార్య, నేను వేరు, భార్య వేరు. నా పుత్రుడు, నేను వేరు, పుత్రుడు వేరు. నా శరీరము అంటే ఏమర్థం? నేను వేరు, శరీరం వేరు. చాలు కదా, నువ్వే ఒప్పుకున్నావు.
ఇవాళ నా శరీరం బాగాలేదు అంటావు. ఉమ్, అంటే నేను బాగున్నట్టే కదా. ఉమ్. ఎవరా నేను? శరీరం కంటే వేరే కదా. ఆత్మ. వాడే ఆత్మ. నా శరీరము, ఉమ్, నా బుద్ధి పనిచేయడం లేదు, నా మనస్సు బాగలేదు, ఉమ్, ఇవాళ నా ప్రాణం బాగలేదు మనం మాట్లాడుతున్నాం. ఉమ్, అంటే బుద్ధి కంటే, మనస్సు కంటే, ప్రాణం కంటే, శరీరం కంటే నేననేది వేరు. ఉమ్, ఆ నేనే ఆత్మ. ఉమ్, అవునా? దాన్ని శుద్ధి చేయాలి. ఉమ్, స్నానం వల్ల శుద్ధి అయ్యేది అది. అంటే ఆత్మ అపవిత్రమవుతుందా? ఉమ్, కాదే. అది శరీరంలో ఉంది. ఉమ్, ఇది ఉరికంటే దానికి అంటుతుంది. ఉమ్, మనం పొందే దుఃఖం ఆత్మే నేను పొందానంటుంది. ఉమ్, ఆలోచనలన్నీ ఆత్మకే వస్తాయి. ఉమ్, ఆవేశాలు మరొకటి. ఆ ఆత్మ బాగుండటానికి స్నానం చేయాలి. రైట్. స్నానం కూడా నిలబడి చెయ్యకూడదు, కూర్చొని చెయ్యాలి. ఉహు, ఉమ్, అలాగే చాలా ముఖ్యమైన విషయం అందరూ జ్ఞాపకం ఉంచుకోవాలి. చెప్పండి. శరీరం మీద బట్టలు లేకుండా స్నానం చెయ్యకూడదు. ఉహు, నా నగ్న స్నాయాత్, నా వివసన స్నాయాత్, నా ఏకవసన స్నాయాత్. ఉహు, ఇవాళ చాలామంది బట్టలు మొత్తం విడి స్నానం చేస్తున్నారు. ఉమ్, మహానరకం, ఉమ్, గౌరవ నరకం. ఉమ్, శరీరం మీద ఒక టవల్ కట్టుకొని చేయాలి. ఉమ్, అది కూడా తప్పే. ఉమ్, 2 కట్టుకోవాలి. ఉహు, ఒకటి కట్టుకోవాలి, ఒకటి నడుముకు చుట్టుకోవాలి. పొరపాటున జారిపోతే ఉమ్, బట్టలు లేకుండా స్నానం చేయకూడదు. ఉమ్, తూర్ముఖంగా కూర్చొని స్నానం చేయాలి. ఉమ్, జలము స్నానం చేసినప్పుడు నెత్తిన పోసుకున్న తీర్థం కాళ్ళ మీద పడకూడదు. ఉహు, ఉమ్, భుజాల మీద పడ్డా నెత్తిన పోసుకున్నది కాళ్ళు దూరంగా పెట్టి పోసుకోవాలి. ఉమ్, తరువాత మనం స్నానం చేసిన తర్వాత ఒళ్ళు తుడుచుకుంటాం. అవును. తుడుచుకొని ఆ వస్త్రాన్ని పిండుతాం. ఉమ్, ఇప్పుడు మర్చిపోయారు, ఉమ్, నీళ్ళలో పిండుతాం. ఆ పిండిన జలము అక్కడ ఉన్నటువంటి కొన్ని వేల ప్రాణులకు జీవనమిస్తాయి. ఉమ్, వస్త్ర నిష్పీడనోదకం చెప్తాడు వ్యాసుడు. ఉమ్, వస్త్రాన్ని పిండిన జలంతో కొన్ని వేల జీవులు బతుకుతున్నారు. కొంతమంది ఆ నీళ్ళని కాళ్ళ మీద పోసుకుంటున్నారు పిండుకొని. ఉమ్, మహాపాపం. ఉమ్, పిండిన బట్ట నీళ్లు కాళ్ళ మీద పడకూడదు. ఉమ్, వాటితో ఇతర జీవులకు ఆహారంగా ఇవ్వాలి. కూర్చొని స్నానం చేయాలి. ఉమ్, బట్టలు కట్టుకొని స్నానం చేయాలి. ఉమ్, తూర్ముఖంగా కూర్చొని స్నానం చేయాలి. ఉమ్, భగవంతుణ్ణి ఏ మంత్రాలు రాకుంటే గోవింద 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 రామ కృష్ణ మాధవ నీకు నచ్చిన నీకొచ్చిన పరమాత్మ నామాన్ని తలుచుకుంటూ స్నానం చేయాలి. ఉమ్, ఎందుకంటే నీవు స్నానం చేసేది శరీరానికి కాదు, దేహమేరా దేవాలయం. ఉమ్, శరీరం అంటే దేవాలయము. ఉమ్, శరీరాన్ని కడుగుతున్నావంటే అర్థం దేవాలయాన్ని కడగటం. ఉమ్, మరి దేవాలయాన్ని కడుగుతున్నప్పుడు దేవుణ్ణి స్మరించొద్దా? ఉమ్, స్వామి నీ ఇల్లు కడుగుతున్నాను, నాకు శక్తినివ్వు, శుభ్రం చేయించుకో నువ్వే ఉమ్, అని స్వామిని ప్రార్థిస్తూ స్నానం చేయాలి. ఉమ్, మనం ఏ పని చేసినా మనకు నచ్చిన భగవంతుని పేరు స్మరిస్తూ చేస్తే ఉమ్, మన మనస్సు పరిశుద్ధమవుతుంది. ఎదుటివారు తెలియని వాళ్ళు, ఉమ్, చేయని వాళ్ళు ఈ నామాలు విని వాళ్ళు కూడా పవిత్రులవుతారు. నిజంగా. పరమాత్మను తలవటమే కాదు, తలచినప్పుడు విన్న వాళ్ళ పాపాలు కూడా పోతాయి. ఉమ్, పొద్దున్నే తెలతెలవారుతుండగా పక్షులు అరుచుకుంటూ లేస్తాయి. అవును. ఏం కోరి? మనందరినీ లేపుతాయి. ఉమ్, పక్షులకు జ్ఞానం లేదు కాబట్టి మెలకువలు అన్నం లేచిపోతాయి. ఉమ్,
మనకు జ్ఞానం ఉంది కదా, ఉమ్, మెలకువ వస్తే మళ్ళా పడుకుంటాం, ఉమ్, లేవం. ఉమ్, మనను లేపటానికి పక్షులు అరుస్తున్నాయి. ఉమ్, పక్షులు పరార్థం, ఉమ్, చెట్లు మనకు పండ్లు ఇస్తున్నాయి, నీడ ఇస్తున్నాయి, నదులు నీళ్ళు ఇస్తున్నాయి. ఉమ్, మనిషి ఏమి ఇస్తున్నాడు? తనంతా తింటున్నాడు ఉమ్, కాదు. భగవంతుని నామంతో అన్ని పనులు చెయ్యండి, మీరు శుద్ధులవుతారు, పక్కవాడి పాపాలు కూడా పోగొడతారు. ఇదంతా లోకోపకారమే. ఉమ్. చాలా చక్కటి వివరణ ఇచ్చారు గురుగారు. అదండి, స్నానం ఏ విధంగా చేయాలి, అసలు ఎందుకు చేయాలి, చేయటం వల్ల వచ్చే ప్రయోజనాలు ఏమిటి, ఏ ముఖంగా చేయాలి, స్నానం చేసేటప్పుడు పాటించవలసిన నియమాలు ఏమిటి, ఈ విషయాలన్నీ కూడా ఈ వీడియోలో చాలా చక్కగా వివరించారు. ఇంకా డౌట్స్ ఏమైనా ఉన్నా లేదా ఇలాంటి ధర్మ సందేహాలు మీకు ఏమైనా ఉన్నా కామెంట్ బాక్స్లో తెలియచేయండి. గురువుగారిని కలవాలి అనుకుంటే స్క్రీన్ మీద కనపడే నెంబర్కి కాల్ చేయండి. వీడియోని లైక్ చేసి షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో మంచి అంశంతో మళ్ళీ కలుద్దాం. నమస్తే.